మేషరాశి ఫలాలు. సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని పరిష్కారం. మీరు అప్పు ఇచ్చిన వారి నుండి మీరు డబ్బును తిరిగి పొందాలనుకునే ప్రయత్నాలు ఈ రోజు ఫలిస్తాయి. వారి నుండి మీకు ధనం అందుతుంది. ఈ రోజు ఏదైనా నిర్ణయం మీకు తెలిసిన ఎవరి మీదైనా రుద్దాలని ప్రయత్నిస్తే మీకు మీరే హాని చేసుకున్నట్లే. అనుకూలమైన ఫలితాల కోసం మీరు పరిస్థితిని ఓర్పుతో ప్రశాంతంగా నిర్వహించేలా చూడడమే మార్గం. ప్రేమ ఉదాత్తతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు. పెండింగ్లో ఉన్న ప్రపోజల్స్ అమలు జరుగుతాయి. తీరికలేని సమయం గడుపుతున్న వారికి ఈ రోజు చాలా కాలం తరువాత సమయం దొరుకుతుంది. కానీ ఎక్కువగా ఇంటి పనుల కొరకు సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు మీ టీనేజీ రోజుల్లోకి వెళ్ళిపోతారు. అప్పట్లో మీరు ఎంతటి అమాయకపు ఆనందాలను అనుభవించేవారో గుర్తు తెచ్చుకుంటారు. వృషభరాశి ఫలాలు. మీరు ఇంతకుముందు ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే మీరిప్పుడు దాని పర్యవసానాలను అనుభవిస్తారు. దీనివలన మీకు డబ్బు అవసరమైనా మీ చేతికి అందదు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మిమ్మల్ని ఆపనివ్వకండి, లేదంటే మీరు ఒంటరిగా మిగిలిపోతారు. మీ శ్రీమతి మూడ్ చక్కగా లేనట్లుంది. జాగ్రత్తగా విషయాలను నిర్వహించండి. మీ రూపురేఖలను, వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసిన శ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి డిమాండ్లు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయవచ్చు. ఈరోజు ఏదైనా వివాదం కారణంగా మీరు విచారంగా అనిపించవచ్చు. మీరు దీని గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి పరిష్కారం తీసుకోవాలి. మిథున రాశి ఫలాలు. మీరు ప్రయాణానికి బలహీనంగా ఉన్నారు కనుక దూర ప్రయాణాలు తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ ఇవ్వవలసి వస్తే ఎంత సమయంలో తిరిగి చెల్లిస్తారో రాయించుకుని మరీ ఇవ్వండి. మీ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కుటుంబ సభ్యుల సహాయం అందుతుంది. మీకు ప్రియమైన వారి బాహుబంధంలో మీరు సౌకర్యంగా ఉంటారు. మీ పదునైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందుండేలాగా చేయడానికి సహాయపడుతుంది. మీ రొమాంటిక్ వైవాహిక జీవితంలో మరో అందమైన మార్పును ఈ రోజు మీరు చవిచూస్తారు. ఈ రోజు మీరు మీ పాత స్నేహితుడిని కలుసుకోవటం ద్వారా సమయం ఎంత తొందరగా తిరుగుతుందో గ్రహిస్తారు. కర్కాటక రాశి ఫలాలు. మీ పెట్టుబుద్ధి మీకు ఒక ఆశీర్వాదమే, ఎందుకంటే కనపడకుండా అది మిమ్మల్ని ఎన్నెన్నో దుష్ట స్వభావాల నుండి కాపాడుతుంది. పెట్టుబడి పథకాల విషయంలో ఆకర్షణీయంగా కనిపించిన లోతుగా ఆలోచించి మూలాలు, పూర్వాపరాలు మరిన్ని తెలుసుకోండి. ఈ విషయంలో ఏదైనా కమిట్ అయ్యే ముందు నిపుణులు, అనుభవజ్ఞుల సలహా పొందండి. మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లోనో లేదా రాత్రి డిన్నర్లోనో కలిసి ఉండడమనేది మిమ్మల్ని, మీ మూడ్ని చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ని రప్పించగలదు. మీరు మీ ప్రియమైన వారితో ఈ రోజు బయటకు వెళ్లడానికి ప్లాన్ చేస్తారు, కానీ ముఖ్యమైన పనులు రావటం వలన మీరు ఈ రోజు వెళ్లలేరు. దీనివలన మీ ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంటుంది. ఇంటికి దూరంగా ఉంటున్నవారు వారి ఖాళీ సమయంలో పార్కులో కానీ లేక ప్రశాంతంగా ఉండే చోటులో కానీ సమయాన్ని గడుపుతారు. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవస్యపు అంచులను చవిచూస్తారు. ఈ రోజు మీరు మీ ప్రియమైన వారే మీ ఆనందానికి, సంతోషానికి ముఖ్య కారణమని గ్రహిస్తారు. సింహరాశి ఫలాలు. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్త, శ్రద్ధ అవసరం. ఈరోజు మూలధనం సంపాదించగలుగుతారు. మొండి బకాయిలు వసూలు చేస్తారు, లేదా క్రొత్త ప్రాజెక్ట్ నిధుల కోసం అడుగుతారు. బంధువులు మీకు సపోర్ట్ నిచ్చి మిమ్మల్ని చీకాకుపరుస్తున్న బాధ్యతను వారి నెత్తిన వేసుకుంటారు. మీ లవర్తో పగలు, ప్రతీకారాలతో ఉండడం వలన ఒరిగేదేమీ లేదు. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలను చక్కగా వివరించడం జరగాలి. మీకు దగ్గరైన వారితో మీ సమయాన్ని గడపాలనుకుంటారు, కానీ మీరు చేయలేరు. ఈరోజు మీ జీవిత భాగస్వామి తన మిత్రులతో బాగా బిజీ కావచ్చు. అది మిమ్మల్ని అప్సెట్ చేస్తుంది. ఈరోజు మీరు ఇంట్లో ఉండి మీ కుటుంబ సభ్యులను బయటకు తీసుకువెళ్లడానికి ప్రయత్నించండి. కన్యారాశి ఫలాలు. కొంత నిలుపుదల కనిపిస్తోంది. గుండె నిబ్బరం కోల్పోకండి, కానీ ఫలితం వచ్చే వరకు కఠినంగా శ్రమించండి. ఈ అపజయాలన్నీ పైకి ఎదగడానికి మెట్లుగా భావించండి. క్రైసిస్ క్లిష్ట పరిస్థితిలో బంధువు ఒకరు ఆదుకుంటారు. మీ అంకిత భావం, కష్టించి పనిచేయడం గుర్తింపునందుతాయి. ఈరోజు అవి కొన్ని ఆర్థిక లాభాలను తీసుకువస్తాయి. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు. పూర్తికాండా మిగిలిపోయిన పనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. ప్రేమనే అందమైన చాక్లెట్ను ఈరోజు మీరు రుచి చూడనున్నారు. ప్రేమానురాగాలను పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి.
అప్పుడిక ఈ రోజును మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. ఈ రాశివారు చాలా ఆసక్తికరంగా ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు, కానీ వారు ఒంటరిగా ఉంటారు. మీ కొరకు మీ బిజీ సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి. మీ జీవిత భాగస్వామితో బాధాకరము, ఒత్తిడిగల బంధం కలిగి ఉంటారు. అది ఉండవలసిన దానికంటే ఎక్కువ కాలం కొనసాగుతుంది. తులారాశి ఫలాలు. ఆరోగ్యపరంగా మీకు చక్కని రోజు. మీ ప్రశాంతమైన, సంతోషకరమైన మానసిక స్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మవిశ్వాసంతో ఉండేలాగా చేస్తుంది. మీరు ఈ రోజు ధనాన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తారు. దీనివలన మీరు మానసిక తృప్తిని పొందగలరు. మీ చార్మింగ్ ప్రవర్తన మరియు ఆహ్లాదకరమైన వ్యక్తిత్వం మీకు క్రొత్త స్నేహితులను పొందడానికి, పాత సంబంధాలు ఏర్పరచుకోవడానికి, వాటిని మెరుగుపరుచుకోవడానికి సహాయపడతాయి. గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేయవచ్చు. ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు పనికి సంబంధించి అనవసర ప్రయాణాలు తప్పవు. ఇది మిమ్ములను ఒత్తిడికి గురిచేస్తుంది. ఆఫీసుల్లో గాసిప్స్ కి దూరంగా ఉండండి. ఈరోజు మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. మీరు ఈ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. వృశ్చిక రాశి ఫలాలు. మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడగలవు. ఈరోజు మీరు ఇదివరకటి కంటే ఆర్థికంగా బాగుంటారు. మీ దగ్గర తగినంత ధనం కూడా ఉంటుంది. మీరు ఎవరితో ఉంటున్నారో వారిని మీరెంతగా సంతోషపరచడానికి ఎంత చేసినా కూడా వారు మీ పట్ల సంతోషంగా ఉండకపోవచ్చు. మీ కళ్ళు చాలా ప్రకాశిస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలను దశలవారీగా చేస్తూ పోతే విజయం మీదే. మీరు మీ చదువుల కోసం లేక ఉద్యోగాల కోసం ఇంటికి దూరంగా ఉంటున్నట్టయితే మీ ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి. మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. ధనుస్సు రాశి ఫలాలు. తగువుల మారితత్వాన్ని అదుపులో ఉంచుకోండి. ఎందుకంటే అది మీ బంధుత్వాలను శాశ్వతంగా నాశనం చేయగలదు. విశాల దృక్పథం పెంచుకోవడం, ఎవరిమీదైనా ఉన్న వైరాన్నైనా తొలగించివేయడం ద్వారా మీరు దీనిని అధిగమించగలరు. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కానీ మీకు తరువాత ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా, ఆహ్లాదం పొందేలాగా చేస్తుంది. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ కళాదృష్టి, సృజనాత్మకత ఎంతో మెప్పును పొందుతుంది. ఎదురు చూడనన్ని రివార్డులను తెస్తుంది. ఈరోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది. మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు. దీనివలన మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు. మకర రాశి ఫలాలు. గుండె జబ్బు ఉన్నవారు కాఫీని మానండి. మీ డబ్బు సంబంధమైన సమస్య మీ నెత్తి మీదనే తిరుగుతుంది. మీరు డబ్బును అతిగా ఖర్చు చేయడం లేదా ఎక్కడో పెట్టడం జరుగుతుంది. కొన్ని నష్టాలు మీ అశ్రద్ధ వలన కలగక తప్పదు. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఈరోజు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్లి ఆహ్లాదంగా గడపండి. దీనివలన మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు సంభవిస్తాయి. మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజంతా మిమ్మల్ని అలరించనుంది. ఈరోజు మీ తండ్రి గారితో మీరు స్నేహభావంతో మాట్లాడతారు. మీ సంభాషణలు ఆయన్ను ఆనందానికి గురిచేస్తాయి. కుంభరాశి ఫలాలు. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. మనుషులు మీకు బోలెడు ఆశలు, కలలు కలిగించవచ్చు. కానీ మీ పరిశ్రమపైనే అంతా ఆధారపడి ఉంటుంది. మీరు ప్రేమించే మూడ్లో ఉంటారు. బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త కోసం బాగా ప్రొద్దుపోయాక ఎదురు చూడవచ్చు. తన జీవితంలో మీ విలువను గొప్పగా వర్ణించడం ద్వారా మీ భాగస్వామి ఈరోజు మిమ్మల్ని ఎంతగానో ఆనందపరచనున్నారు. దగ్గరి వారితో కలిసి సినిమాలు చూస్తారు, వారితో కలిసి మాట్లాడుకుంటారు. మీనరాశి ఫలాలు. ఆర్థిక లావాదేవీలు నిరంతరాయంగా జరిగినప్పటికీ మీకు రోజు చివర్లో తగినంత ధనాన్ని పొదుపు చేయగలరు. ఇతరులను మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది. మీ రొమాంటిక్ అభిప్రాయాలను బయటకు చెప్పకండి, వాటిని గాలిలో ప్రయాణించనివ్వకండి.
అంగీకరించిన అసైన్మెంట్లు ఎదురుచూసిన ఫలితాలను ఇవ్వలేవు. ఏదైనా స్వచ్ఛందంగా సహాయం చేయడం అది పొందిన వారికే కాదు, మీకైతే ఎప్పుడు వెనక్కి ఆలోచించుకున్న కూడా సానుకూలత తోచుతుంది. పెళ్ళంటే కేవలం కలిసి జీవించడం మాత్రమే కాదు, మీ జీవిత భాగస్వామితో కలిసి కాస్త సమయాన్ని గడపడం చాలా ముఖ్యం.